దేశంలో క్రికెట్ తర్వాత కబడ్డీకి ఎక్కువ ఆదరణ ఉందని ఇండియన్ మహిళా కబడ్డీ టీం కోచ్ పోతినేని పద్మజ బాలా తెలిపారు. ఆర్టిస్టులు అంటేనే మల్టీ టాలెంట్ గా ఉంటారని తెలిపారు. మహిళలు ఎదగటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఇండియన్ మహిళా కబడ్డీ టీం కోచ్ పోతినేని పద్మజ బాలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. మహిళా ఆర్టిస్టులు కబడ్డీ ఆడటం చాలా గర్వకారణంగా ఉందని ఆమె తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న మహిళా ఆర్టిస్టులు మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నేను నా కెరీర్ మొత్తంలో ఎంతోమంది కోచింగ్ ఇచ్చాను, కానీ ఫస్ట్ టైం నేను మీడియా రంగానికి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కబడ్డీని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు క్రికెట్ తర్వాత కబడ్డీనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గేము. దాన్ని మీరు ఇంత ధైర్యంగా దెబ్బలు తగులుతాయి అనే కాన్సెప్ట్ని మీరు పక్కకు పెట్టి మీరు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను రోజు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను మీ ప్రాక్టీస్ గురించి. మీరు చాలా అసలు నిజం చెప్పాలండి, ఇప్పుడు నేను మీలో నాకు ఎవరైనా పనికి వస్తారేమో ఫ్యూచర్ టీం కానీ నేను చూసుకుంటున్నాను. యాంకర్స్ అంటేనే మల్టీ టాలెంటెడ్ ఉంటారు. మీరు ఈ నేటి మహిళలకి పెద్దగా చెప్పేదేమీ లేదు. మీకు ఏ రంగమైనా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయి. మహిళని అనే ఒక దీన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. దేన్నైనా మీరు సాధించగలరు, మీరు ముందుకెళ్ళగలరు. మీరు మల్టిపుల్ టాలెంట్స్తో పాటు కబడ్డీ ఆడడం ఇంకా గర్వకారణము. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్. ఫ్యూచర్లో మీరు మరిన్ని కాంపిటీషన్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా హయాంలో నేను ఏదైనా నేషనల్స్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మీ అందరూ కూడా వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అనంతరం ఈవెంట్ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ నిత్యం ప్రజలను అలరిస్తున్న ఈవెంట్ యాంకర్లు ఒకే వేదికపై ఆట విడుపు కోసం క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. బుడమేరు వరదల సమయంలో తమ ఆర్టిస్టులు అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. మా ఆర్టిస్టులు, డాన్సర్స్, యాంకర్స్ వీళ్ళందరూ ఉమెన్స్ బెజవాడ ఆర్టిస్ట్ ఉమెన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక చిన్న నిన్న కబడ్డీ, ఈరోజు హ్యాండ్బాల్ పోటీలు పెట్టుకున్నారు. ఇది మేము అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదే కాకుండా మాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ప్లస్ మాకు కొంచెం ఇది ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము. దీంట్లో చాలామంది స్పాన్సర్స్, చాలామంది పెద్దోళ్ళు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ వీళ్ళ తరఫున, నా తరఫున అందరికీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఈ మన విజయవాడ వరకే కాకుండా మిగతా రాష్ట్రాల్లో, మిగతా జిల్లాల్లో కూడా అందరినీ పెట్టి దీన్ని కొంచెం పెద్దదిగా చేద్దాం అనే ఒక చిన్న ఆలోచనతో ఉన్నాము. దేవుడి వల్ల దీంతో స్టార్ట్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగతా జిల్లాలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రెజెంట్ వరకు అయితే మాకు స్పోర్ట్స్ వరకే ఉందండి. ఇంకా సేవా కార్యక్రమాలు ఏంటంటే ఫండ్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే మాలో మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ లోపు ఏమన్నా మాకు ఏదైనా ఆర్టిస్ట్కి ఏదైనా జరిగినా కానీ మాలో మేము చందా చేసుకొని మేము హెల్ప్ చేసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ మాకేమన్నా దీంట్లో ఫండ్స్ ఎక్కువ మిగిలితే సొసైటీకి కూడా హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మన బుడమేరు వరదల సమయంలో కూడా ఆర్టిస్టులు అందరూ కలిపి బుడమేరు ఫ్లడ్స్ కూడా చాలా హెల్ప్ చేసిన పరిస్థితి. ఫ్యూచర్లో అలాంటివి ఏమన్నా? నిజంగా చెప్పాలంటే అమ్మా అది చాలా దుర్ఘట సంఘటన. బట్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న అరాకొర డబ్బులు కానీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మందులు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, పాత బట్టలు కానీ, బియ్యం కానీ మొత్తం ఇంటికి వెళ్ళేసి మేమందరం పంచాం. ప్లస్ వాళ్ళు కూడా వచ్చి చాలామంది హెల్ప్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్టిస్టు. మాకు అంటే ఎంటర్టైన్మెంటే కాదు, మాకు పెద్ద మనసు ఉందని చెప్పేసి ఆ రోజు చాటుకున్నారు మా వాళ్ళు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఎప్పుడూ వినోదం పంచుతున్న తాము దేనిలోనూ తక్కువ కాదని, క్రీడల్లో తమ సత్తా చాటుతున్నామని తెలిపారు. తామంతా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు కష్టం అనే పనిలోనే కాకుండా మేము ప్రతి దానిలో ముందుంటామని, అంటే మా
మా జీవన విధానం ఏదైతే ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్, కొంతమంది యాంకర్స్, సింగర్స్, డాన్సర్స్ ఉన్నారు. సో మేము అందులోనే కాదు, మేము దేనిలో అయినా సరే మా సత్తా మేము చాటుకుంటామని మా ఆడవాళ్ళందరం ఒక ఉమెన్ అని మాలో మేము, మాకు బిందు అనే ఒక అమ్మాయి ఒక మంచి అంటే కాన్సెప్ట్ అంటే మనం ఎందుకు చేయకూడదు అనేది, నిజంగానే మనం ఎందుకు చేయకూడదని మేమందరం కూడా ముందుకు వచ్చాం. అండ్ మాతో పాటు మా ఈవెంట్ అసోసియేషన్ చాలామంది, మా ఆర్గనైజర్స్ అవనివ్వండి, డిడి యూనియన్ అవ్వండి, గుప్తా గారు, చాలామంది, ఒకరని చెప్పలేను, చాలామంది స్పాన్సర్స్ మేము అడగగానే నో చెప్పకుండా మాకు ప్రతి దానిలో హెల్ప్ చేస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. మేము యాంకర్సే కాకుండా, సింగర్సే కాకుండా, డాన్సర్సే కాకుండా మాలో ఈ టాలెంట్ కూడా ఉంది. ఇది ఇంకా మా టీముల నుంచి, మా అసోసియేషన్ నుంచి స్టేట్ లెవెల్లో అలాగే మరి నేషనల్ లెవెల్లో కూడా మా ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది సెలక్షన్ కమిటీ దాకా వెళ్ళాలి. ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ ఉన్నారు, కోచింగ్ ఇస్తే మా వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అవుతారు ఇన్ ఫ్యూచర్. సో మాకు ఇంత సపోర్ట్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారండి. సో అందరూ సహాయ సహకారాలతోనే మేము ఈరోజు ఇది ముందుకు తీసుకొచ్చాం. ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఇండస్ట్రీలోని ఒక డాక్టర్స్ మీట్ అవనివ్వండి, లేదంటే ఒక కాలేజ్లో ఫ్రెషర్స్ మీట్ అవనివ్వండి, ప్రతి చోట స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలోని. అలానే మా ఈవెంట్ మేనేజ్మెంట్లో మా లేడీ ఆర్టిస్టులు అందరూ కలిసి కండక్ట్ చేసుకున్నటువంటి ఈ టోర్నమెంట్ గురించి మేము ప్రతి విషయాన్ని ఇలా షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా మేము అందరం కలిసి, యాంకర్స్ అందరం కలిసి కూడా హెల్ప్ చేశాము. అందరం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకున్నాము, అందరికీ తోడుగా ఉన్నాము. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా అందరం సాల్వ్ చేసుకుంటూ ఇంతే సపోర్టివ్గా ఉంటాము. And once again, thanks to media. Thank you so much.